విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ పనులను ముందు రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలంటూ సిపిఎం నాయకులు రైతులు నిరసన వ్యక్తం చేశారు. పరిహారం హామీలు అమలు కాకుండానే శంకుస్థాపన చేయటం తప్పని, పర్యావరణ ప్రభావ నివేదిక విడుదల చేసి ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం తేలే వరకు పనులు నిలిపివేయాలని అధికారులు వినతి అందజేశారు. రైతులకు న్యాయం చేయాలి. తర్లువాడ రైతులకు న్యాయం చేయాలి. తర్లువాడ రైతులకు న్యాయం చేయాలి. తర్లువాడ రైతులకు తక్షణమే న్యాయం చేయాలి. తర్లువాడ రైతులకు ఇప్పుడు ఇక్కడ రియాక్షన్స్ వస్తాయి. మొత్తం ప్రపంచం అంతా ఈ సెల్ ఈ గూగుల్ స్టోరేజ్ సెంటర్ ఇక్కడికి వస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ మిషన్స్ కడతారో మీరు అర్థం చేసుకోవాలి. అవన్నీ ఉండటం వల్ల దాని తాలూకా వేడి, దాని తాలూకా రేడియేషన్ మొత్తం ఈ పంచాయతీ దాదాపుగా నిపుణులు చెప్తున్నారు 20 కిలోమీటర్ల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందని. 20 కిలోమీటర్ల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. రైతులకి పంటలు పండవు. కొబ్బరి తోటలు మాడితే జీడి తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ ఏవైతే మన రైతులు పండించుకుంటున్నామో ఆ పంటలన్నీ నాశనం అయిపోతాయి అనేది నిపుణులు చాలా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇది వచ్చిన తర్వాత అప్పటికి మనోళ్ళు అప్పుడు పోరాటం ప్రారంభించిన తర్వాత మేము భూములు ఇవ్వమని నినాదం మీద ఉన్నారు. వాళ్ళు కూడా అసలు భూములు ఇవ్వం, 49 మంది రైతులు మేము భూములు ఇవ్వము, మేము ఇంటి మీద పోతున్నాం అని చెప్తే అప్పుడు గ్రామసభ, అసలు వాస్తవంగా దీన్ని గ్రామసభ ఆమోదం చేయాలి. గ్రామసభ వేసి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, మన యొక్క భూములన్నీ ఇవ్వటానికి అసలు పంచాయతీ ఆమోదం ముందు తీసుకోవాలి. ఆ పంచాయతీ ఆమోదం అనేది అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ కూడా తెలియకుండా ఆమోదం చేసేసారని తెలిసింది.